న్యూ ఇయర్కి కిక్ 1230 కోట్లు లిక్కర్ సేల్స్తో 4 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం. డిసెంబర్లో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డ్. ఒక్క నెలలోనే 5000 కోట్ల అమ్మకాలు. ఈ నెలలో కలిసి వచ్చిన సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ కావడంతో షాపుల్లో ఫుల్ స్టాక్. తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోవడంతో వ్యాపారుల్లో జోష్. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5000 కోట్ల సేల్స్ మార్కును దాటేసింది. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో అమ్మకాలు పెరగడం సహజమే. అయితే ఈ స్థాయిలో సేల్స్ ఎప్పుడు కాలేదని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఒకవైపు న్యూ ఇయర్ కిక్గా, ఇంకొక వైపు సర్పంచ్ ఎన్నికలు కలిసి వచ్చాయి. కొత్త మద్యం పాలసీ కూడా డిసెంబర్లోనే మొదలు కావడంతో డిపోల నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ బయటికి వెళ్లడంతో ఎక్సైజ్ శాఖకు ఏడాది అదిరిపోయే కిక్తో ముగింపు పలికింది. అంతకు ముందు మద్యం పాలసీ మొదలైన 2023 డిసెంబర్లో 4291 కోట్లు వచ్చినాయి. 2023లో 4291 కోట్లు వచ్చినాయట డిసెంబర్లోనే. ఇక ఈసారి ఒక న్యూ ఇయర్ ఒక రోజే 1230 కోట్లు వచ్చినాయట. ఈ వారం 10 రోజుల నుంచి అన్ని కూడా. ఇక చూడు మనోళ్ళు ఏదన్నా వ్యాపారము లాభాలలో ఉంది అంటే కనుక, నష్టాలు లేకుండా లాభాలలో నడిచే బిజినెస్ ఏదన్నా ఉంది అంటే కనుక ఇగో ఈ లిక్కర్ బిజినెస్ అయితే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఎలాంటి పరిమితులు ఉండవు, ఎలాంటి లాస్ ఉండదు. ఈ షాప్ ఏడ పెట్టినా నడుస్తుంది. దీనికి వాస్తులు వీస్తులు ఏం పని చేయి, అడ్డా పని చేయదు. మెయిన్ ఏ ఊరవతల పెట్టినా వచ్చి కొనుక్కుంటారు, ఏడ పెట్టినా చెరువు కట్ట పైన పెట్టినా కొనుక్కుంటారు. సో అట్లుంటది కథ. ఒకసారి నీకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్ళకి కొన్ని వీడియోలు పెట్టినా, దీనికి పెట్టు ఒకసారి చూపిద్దాం మనోళ్ళకు. వీళ్ళ విచిత్ర విన్యాసాలు, అలా బాధలా వాళ్ళకు వచ్చిన బాధ ఎవరి కొత్త చెప్పు. అది ఒకసారి అనుభవిస్తే తప్ప తెలియదు. అది మామూలు కోస కాదు. అది వీళ్ళ బాధ జర లేరా అమ్మాయ్యగా లేరా, జర లేచి కుదరా అంటే వాని బాధ చూడు. కనబడుతుంది చేసిండే చేయలేదు, ఊరితే అవసరం లేదు, చూస్తేనే తెలుస్తుంది. చూకు పోలీసు వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడి పట్టుకునుడేందుకు, అటు 12-1 దాకా అమ్ముడేందుకు అంటే అట్లా అంటే ఏమంటారు అంటే మేము డబుల్ ఆఫర్. అట్లా కాదు, మేము పెట్టినాం కానీ మరి తాగి నడపమన్నామా అని ఇట్లా అంటారు కదా. తాగి నడపొద్దు కదా, వైన్స్లు ఉంటాయి, బార్లు ఉంటాయి, తాగురు మీరు, కానీ తాగి బండి నడపొద్దు కదా అని అంటారు వాళ్ళు. మరి ఎట్లా పోవాలి వాడికి? వైన్స్ కాడికి ఎట్లా పోవాలి? యానే వండుకోరి అంటారా? మరి ఇప్పుడు పర్మిట్ రూమ్ ఉంటది, తాగడానికి పర్మిటెడ్ రూమ్ ఉంటది. 12 గంటల తాగవచ్చు, 12 గంటల దాకా తాగొచ్చు. పబ్బులలో 1 గంటల దాకా తాగొచ్చు. తాగినాక ఇంటికి ఎట్లా రావాలి? బైక్ మీద రావాలి, కార్లన్నా రావాలి. మరి ఎట్లా రావాలి? ఇదే ప్రశ్న. సో నేను మొన్న ఏదో సినిమా చూసిన, ఏది అఖండ సినిమా. అఖండ సినిమా చూస్తే బాలకృష్ణ గారు త్రిశూలం పట్టుకుని అటు ఇటు మొత్తం సినిమా అంతా అట్లా నడుస్తున్నది. సినిమా కాదు, ట్రయల్ నడుస్తున్నది. మధ్యలో బాలకృష్ణ గుర్రం వేసుకొని వచ్చిండు. నేను అది కూడా సినిమానే అనుకుంటున్నా, అది కూడా సినిమా అనుకుని అట్నే చూస్తున్నా, అది కూడా ట్రయల్ అనుకోని. కానీ మెన్షన్ హౌస్ బాటిల్ పట్టుకొని ఇట్లా చూపిస్తాడు. ఓహో ఇది మెన్షన్ హౌస్ యాడ్ అని అప్పుడు అర్థమైంది. అంటే తెలంగాణ సమాజాన్ని కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా మీరు చైతన్యవంతం కాకుండా ఉండాలంటే, మీరు ఆలోచించకుండా ఉండాలంటే మిమ్మల్ని ఒక మత్తులో ముంచేస్తున్నారు. మిమ్మల్ని ఒక మత్తుల్లో ముంచి వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. మనకు అది అర్థం కావట్లా. 24 గంటలు ముక్క సుక్క. ఇన్ని ఎద్దులు ఏదైనా పండుగ ఉంటే ఈ 2 ఉండేది, లేకపోతే ఎప్పుడన్నా ఆదివారం అన్న ఉండేది. కానీ ఇప్పుడు రోజు అదే. వచ్చిన పైసలన్నీ దీనికే ఖర్చు పెట్టాలి. నీ దగ్గర నిల్వ ఉండొద్దు, నువ్వు లక్షాధికారి కావద్దు,
నీ సంపాదన అంతా వాళ్ళు దోసుకోవాలి, నీకు లేని ఆశలు చూపించి. సో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అంతా వెలుగు తాగుబోతుల రాష్ట్రంగా మార్చేసినారు. ఏమన్నా ముందు అడుగు ఉన్నదా అంటే తాగుట్లనే. ఒక్కో గ్రామంలో 4 నుంచి 5 బెల్ట్ షాపులు. వైన్స్ 11 గంటలకు తెరుస్తారు. 11 గంటలకు తెరక ముందుకే మనకు ఇక్కడ అందుబాటులో దొరుకుతుంది. ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది. నువ్వే పని పోవాలన్నా ముందుగా 90కి వచ్చినాకనే పని పోతున్నావు. అట్లా 4-5 బెల్ట్ షాపులు మాత్రం మంచిగా ఖాతాలు ఒక్కొక్కరికి మంచిగా నడుస్తున్నాయి. పొద్దుగాల ఈడ, మధ్యాహ్నం ఆడ, సాయంత్రం ఆడ 3 బెల్ట్ షాపులు ఉంటే 3 90లు. ఏ టైంలో 24 అవర్స్ ఏటీఎం, ఎనీ టైం మందు. ఇగో ఇంత విచ్చలవిడిగా మందు ఊళ్ళల్లోకి వచ్చేసింది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.